వద్దురా, ఇంకా ఈ గొడవలు జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, కానీ ఇప్పుడు అర్థమైంది. నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దురా. నా మహాలక్ష్మిని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మురుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. సభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా.
బాబు రారా నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే చంపేయి వాణ్ణి. చంపే చంపే ఏంటి జానకమ్మ? ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి. హలో, ఒక్క నిమిషం అండి. బన్నీ నీకేరా ఫోన్? ఎక్కడి నుంచి? పోలవరం నుంచి జానకమ్మ అని చెప్పండి. అమ్మా అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా, చెప్పు. వచ్చే 22వ తారీఖున రథసప్తమి. నువ్వు వచ్చి లాగితేనే కానీ రథం కదలదు. గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. గుర్తుందమ్మా, ఏది మర్చిపోయినా అది మర్చిపోను. తప్పకుండా వస్తాను. పెద్దయ్య సంగతి ఏంటమ్మా? జైలర్ గారికి అర్జీ పెట్టాను. రథసప్తమి రోజునే జైలు నుంచి పెద్దయ్య రిలీజ్ అవుతున్నాడు. పోలవరంకో టికెట్. ఊరుకో నాన్న, ఏడోకురా. తీసుకో, ఈ బిడ్డను తీసుకో. ఏం మాట్లాడుకో. ఈ కంచి వీడు నా బిడ్డగా పెరగాలి, నా బిడ్డగా పెరగాలి. వెళ్ళు, లోపలికెళ్ళు, లోపలికెళ్ళి తలుపేసుకో.
దండం పెడతానయ్యా, నా భర్తనే చెయ్యొద్దు. ఎక్కడే వీడు తెచ్చిన బిడ్డ ఎక్కడే చెప్పు, లేదంటే చంపేస్తా. చెప్పదు. చెప్తాను. లోపల ఉన్నాడు, తీసుకెళ్ళండి అయ్యా. చంపొద్దురా, చంపొద్దురా, చంపొద్దురా రే. నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? ప్రాణాలకు తెగించి తెచ్చానే, నా ప్రాణ స్నేహితుడి కొడుకుని చంపేశావు కదే. నేనిచ్చింది నువ్వు తెచ్చిన బిడ్డని కాదయ్యా, మన బిడ్డని. ఏంటి నువ్వు అనేది? అవునయ్యా, నువ్వు తెచ్చిచ్చిన బాబు బతికే ఉన్నాడు. ఐదోతనాన్ని వదులుకున్న ఆడదాన్ని చూశాను కానీ అమ్మతనాన్ని వదులుకున్న ఆడదాన్ని నిన్నే చూశాను. నువ్వు చేసిన త్యాగం, నువ్వు దేవతవే. వీడు మన దేవుడి బిడ్డయ్యా, మన బిడ్డ, నా బిడ్డయ్యా, నా బిడ్డ. బాబేలా ఉన్నాడే? ఇన్నేళ్ల తర్వాత వచ్చి నువ్వెలా ఉన్నావే అని అడుగుతావనుకున్నాను, కానీ బాబెలా ఉన్నాడని అడిగావు చూడు, అదేనయ్యా నువ్వు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? విజయీ భవ. జై నరసింహస్వామికి, 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 నరసింహస్వామికి. నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు? ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్య, అసలు నేనెవరిని? నువ్వో రారాజు కొడుకువి, అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు.